కొరింథీ నుండి లేఖ. పౌలు 3వ మిషనరీ యాత్రలో ఉండగా కొరింథీ నగరం నుండి రోమా పత్రిక రాసి ఉంటాడు. రోమా పత్రికను గూర్చి లూయిస్ జాన్సన్ చక్కని మాటలు రాశాడు. కొరింథీ నగరంలో అది శీతాకాలం. కొరింథీ నాటి కాలంలో ఆడంబర నగరం, నేటి పారిస్ లాంటిది అని చెప్పుకోవచ్చు. 2 పెద్ద మనుషులు గాయి అనే కొరింథీ వ్యాపారి ఇంట్లో అతిథులుగా ఉండి ఉత్తర ప్రత్యుత్తరాలలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఇరువురిలో పెద్దవాడు పౌలు, బహుశా 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. తనకంటే చిన్నవాడైన తెర్తేయుకు ఉత్తరాలు చెబుతుంటే రాస్తున్నాడు. రెల్లుగడ్డితో చేసిన పాపిరస్ అనే ఒక రకమైన కాగితం మీద తెర్తీయు చకచక రాస్తున్నాడు. ప్రపంచ చరిత్ర గతినే మార్చగలిగిన అద్భుత సందేశం ఆ రాతల్లో ఉంది. ఎంత చిరస్మరణీయ తలంపులివి! ఈ ఇరువురు సమష్టిగా తమ ఒక ప్రణాళిక చేపట్టారు. క్రీస్తు శకం 57 శీతాకాలంలో ఒక లేఖ రాయడం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. పౌలు స్వయంగా కలం చేతిలో తీసుకొని సిరాతో అద్ది కాగితం మీద రాయలేదు. తెర్తీయు అనే వ్యక్తి వాస్తవంగా ఆ లేఖ రాశాడు. పౌలుకు సహాయకారుడుగా ఉన్న ఆ వ్యక్తి మాటలు రోమా పత్రిక చివరిలో గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ పత్రిక రాసిన తెర్తీయు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. రోమా 16:22. ముఖ్య పట్టణానికి లేఖ. ఆ రోజుల్లో రోమ్ నగరాన్ని ప్రపంచానికే ముఖ్య పట్టణంగా పరిగణించేవారు. రోమ్ నగరానికి వెళ్ళి నీ సత్తా చాటుకుంటే తప్ప నీవు ప్రముఖుడివిగా పేరు పొందవు. నీకు ఏమైనా పేరు ప్రఖ్యాతులంటూ ఉంటే మొదట అది రోమ్లో ప్రారంభం కావాలి. తోలుబొమ్మలు ఆడించేవాడి చేతిలో దారమున్నట్టే నీ ప్రభావం, పలుకుబడి రోమ్లో మొదలు కావాలి. ప్రముఖ రాజకీయవేత్తలు, తత్వవేత్తలు, కవులు, రాజనీతిజ్ఞులు రోమ్లో నివాసం ఏర్పరచుకుంటారు. అక్కడి నుండే వారు రాజ్యాన్ని ప్రభావితం చేస్తుంటారు, రాజకీయాలు నడిపిస్తూ ఉంటారు. అలాంటి రాజకీయ వాతావరణంలో యేసుక్రీస్తు సంఘ సువార్త పరంగా నిలదొక్కుకోవాలి. రోమ్లో ఉన్న విశ్వాసులకు ఒక రాజ్యాంగం అవసరం. క్రైస్తవ విశ్వాస సారాంశాన్ని తెలియజేసే ఒక ప్రమాణ పత్రం వారికి కావాలి. ఇంతవరకు రోమ్లో ఉన్న విశ్వాసులకు అపోస్తలులు ఎవరి నుండి ఎలాంటి రచన అందలేదు. ఇది గ్రహించిన పౌలు సువార్త అంటే అస్పష్టత లేదా అపార్థం ఉండకుండేలా పరిశుద్ధాత్మ ప్రేరణతో తెర్తీయు సాయంతో ఒక ప్రమాణ పత్రం రాయించడం మొదలుపెట్టాడు. ఈ 2 వ్యక్తులు కూర్చుని ఒక చిరస్మరణీయ రచనను చేపట్టారు. మీకిష్టమైతే దానిని క్రైస్తవ రాజ్యాంగం అనవచ్చు. క్రైస్తవ విశ్వాసంలోని ప్రధాన సిద్ధాంతాల గంభీర ప్రకటన రోమా పత్రిక. రోమా పత్రిక ఎవరికి కావాలి? రోమా పత్రిక చదవాల్సిన అవసరం ఎవరికి ఉంది? 3 విభిన్న గుంపులు చదవాలని నా అభిప్రాయం. మొదట, పాపులకు రోమా పత్రిక సందేశం అవసరం. ఎందుకంటే ఇంతకంటే విస్తృత వర్గం మరొకటి ఉండదు. మనమంతా స్వభావరీత్యా పాపులమే. పౌలు ఈ విషయాన్నే తన పత్రికల్లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:10-23. పాపులంగా
మనమంతా దేవుని ఎదుట ఎలా నిలవాలి అనేది ఆలోచించాలి. నమ్మిన వారందరికీ నీతి సంప్రాప్తమవుతుందనే సత్యమే తెలియకపోతే మనమంతా భయంకర స్థితిలో మ్రగ్గిపోతాం. నీ జీవితంలో సువార్తను గూర్చిన నిశ్చయత లేకుంటే రోమాపత్రిక మొదటి 5 అధ్యాయాలు చదువు. ఎవరైనా పాపంలో కూరుకుపోయి బయటపడలేక విలవిలలాడుతూ ఉంటే అలాంటి వారికి ఈ అధ్యాయాలు చదవమని చెప్పడానికి సందేహించకండి. దేవుని ఎదుట తమ నిజస్థితిని గ్రహించడానికి పాపులకు రోమాపత్రిక సందేశం అవసరం. ఆ విధంగా చేస్తే యేసుక్రీస్తు ద్వారా వారికి పరిష్కారం లభిస్తుంది. రెండవదిగా, నిర్దేవులను రోమాపత్రిక సందేశం అవసరం. ఈ పత్రిక చిక్కు సమస్యలకు, కఠినమైన ప్రశ్నలకు హేతుబద్ధమైన సముచిత రీతిలో జవాబులు ఇస్తుంది. నిర్దేవులు లేవనెత్తే అభ్యంతరాలను పౌలు ముందే పసిగట్టినట్టుంది. మీ విశ్వాసానికి అర్థం పర్థం లేదు అని వారు కొట్టి పారేయవచ్చు. అందుకే పౌలు ఒక్కొక్క తలంపును హేతుబద్ధంగా సువార్త సమర్థనను పెంపొందించాడు. ఒకవేళ మీరు క్రైస్తవ విశ్వాసం అసంబద్ధం, అహేతుకం అనే నిర్ణయానికి వచ్చి ఉంటే రోమాపత్రిక 11 అధ్యాయాలు చదివిందాకా మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి. మీ స్నేహితులు ఎవరైనా నిర్దేవులు ఉంటే వారిని రోమా మొదటి 11 అధ్యాయాలు చదవమని అభ్యర్థించండి. నిర్దేవులను నోరు మూయించే తర్కం ఇందులో ఉంది. మూడవదిగా, పరిశుద్ధులకు రోమాపత్రిక సందేశం అవసరం. పరిశుద్ధుల విశ్వాసం పటిష్టమయ్యేది ఇక్కడే. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ప్రధానాంశాలన్నీ ఇక్కడే వింటాం. యేసుక్రీస్తును ఎరగని వారికి విశ్వాసులు సువార్త వివరించడానికి కావలసిన సువార్త సారాంశాన్ని గూర్చిన అవగాహన ఇందులో ఉంది. మన విశ్వాసం ద్వారా ఎలా ఆలోచించాలి, మన విశ్వాసాన్ని ఎలా దైనందిన జీవితంలో జీవించాలని ఈ శక్తిభరితమైన పుస్తకంలో సూచనలున్నాయి. చివరి 5 అధ్యాయాలు 12 నుండి 16 క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ఆచరణాత్మక సూచనలను తెలియజేస్తాయి. రోమాపత్రిక నుండి పాఠాలు నేర్చుకుందాం. ఈ పత్రిక నుండి మన జీవితాలకు అన్వయించుకోదగిన కొన్ని సత్యాలు చెబుతాను. మనకు వాస్తవం ఏమిటో తెలుసుకోవలసి వస్తే రోమా 1 నుండి 3 అధ్యాయాలు అవసరం. ఈ అధ్యాయాలను నెమ్మదిగా చదవండి. సత్యాన్ని వంటబట్టించుకోండి. మానవులమైన మనం సమస్యల సుడిగుండమైన ప్రపంచంలో చిక్కుకుపోయాం. పాపం మనలను ఉరిబట్టి చిక్కించుకుంది. మనం దాని నుండి బయటపడాలి. దేవుని ఎదుట మనం చెప్పుకోవడానికి సాకు ఏమీ లేదు. మనమంతా రక్షణ అవసరమైన పాపులం. మన జీవితాలను క్రమబద్ధీకరించుకోవడానికి ఒక ప్రమాణం అవసరమైతే మనకు రోమా 4-5 అధ్యాయాలు కావాలి. మన దిక్కుమాలిన స్థితిని గుర్తించి మనకు స్వస్థత అవసరమని గ్రహించినప్పుడు, దేవుని ప్రణాళికకు అనుగుణంగా మన జీవితాలను సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఈ అధ్యాయాలను చదివి వాటి నుండి నేర్చుకోవాలి. ప్రమాణమంటూ లేని లోకంలో జీవించడానికి మనకొక జీవన సూత్రం ఎంతో అవసరం. యేసుక్రీస్తును నమ్మితే కలిగే ఆనందం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన పరిష్కారం, విశ్వాసం మూలంగా కలిగే ఆనందం, శాంతి మన జీవితాలను క్రమబద్ధీకరించుకునే ప్రమాణాన్ని పౌలు సూచించాడు. సువార్త మన జీవితాలలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనకు రోమా 6 నుండి 8 అధ్యాయాలు కావాలి. ఆత్మ నింపుదల గల జీవితం అంటే ఏమిటో మనకు అర్థం కాక తికమక పడుతూ ఉంటే, సమృద్ధి జీవం మనల్ని తప్పించే పక్షంలో మన సంఘర్షణకు వివరణ
6-7 అధ్యాయాలలో లభిస్తుంది. 8వ అధ్యాయంలో మన పాత స్వభావాన్ని జయించే రహస్యం కనుగొంటాం. పరిశుద్ధాత్మ మనలో నివసించడం ఆయన శక్తి అన్నమాట. ఈ అధ్యాయాలు యేసుక్రీస్తులో మనకు లభ్యమయ్యే విజయాన్ని, అదే సమయంలో పాపంతో మన సంఘర్షణను వెల్లడిస్తాయి. మనకు దర్శనం, అవగాహన అవసరమైనప్పుడు దేవుని వాక్యమే మనకు బోధించేలా వీటిని తెరిచి చదవాలి. దేవుని సార్వభౌమిక ప్రణాళికలో మనం ఎలా ఇముడుతామో అనే విషయంలో వివరణ కావాలంటే మనకు 9 నుండి 11 అధ్యాయాలు కావాలి. దేవుడు మనల్ని చేయి వదిలాడేమోనని మనం ఆశ్చర్యపోతూ ఉంటే, దేవుణ్ణి ఇంకా పనిచేస్తూనే ఉన్నాడని, మన పట్ల కనికరం చూపడమే ఆయన అంతిమ లక్ష్యమని ఈ అధ్యాయాలు అభయమిస్తాయి. 11వ అధ్యాయం 25 నుండి 32 వచనాలు. ఇంకా ఏం కావాలి? 11వ అధ్యాయంలో దేవుని శక్తి, ఆయన వైభవం మన హృదయాలకు హత్తుకుపోతుంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. 11:33. ఈ అధ్యాయాలు చదువుతుండగా క్లిష్టమైన ప్రశ్నలు మనల్ని ఇంకా తికమక పెడుతూనే ఉండవచ్చు. అయితే దేవుని సార్వభౌమిక శక్తి మరింత స్పష్టం కావచ్చు. దేవుని సత్యం వెలుగులో మన పరిస్థితులు మరింత అర్థవంతంగా కావడం మొదలవచ్చు. చివరగా మనకు ప్రేమ, ప్రోత్సాహం అవసరమైతే మనకు రోమా 12 నుండి 16 అధ్యాయాలు కావాలి. ఈ అధ్యాయాలు మన ఆత్మలను పైకెత్తి మన హృదయాన్ని వెచ్చన చేస్తాయి. ఈ అధ్యాయాలు తరచూ తెరిచి చదవండి. దేవుని ప్రేమ లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో పరిశుద్ధాత్ముడే నీకు బయలుపరచనీయండి. రోమా పత్రిక చదువుతూ ఉండగా మన విశ్వాసం కార్యరూపం దాల్చాలని గ్రహిస్తాం. అనుసరణకు సంబంధించిన భాగంలో యేసుక్రీస్తు మన జీవితంలోని అన్ని రంగాలలో ప్రభువుగా ఉండాలని తెలుసుకుంటాం. నీతో పంచుకోవాలని తహతహలాడుతున్న దేవుని ప్రేమ, ఆయన కొరకు జీవించడానికి కావలసిన ప్రోత్సాహం ఈ పుటలు చదువుతుండగా నీ హృదయంలోకి పొంగి పొరులును గాక.